1,78,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్కి ఇచ్చారు. లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు తెచ్చిన 70,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పాను. సరే, అవన్నీ ప్రొజెక్షన్స్ మనం మీరు అడిగిన దానికల్లా నేను 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది ఇది చేయాలి. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ఒక బాధ్యతతో మాట్లాడుతున్న మాట. వేగ్గా హేళనగా నేను మాట్లాడుతున్న మాట కాదు. చెప్పాను ఇక్కడ దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏమైంది తప్పులు కాదు. ఇవి ఇస్తున్న బడ్జెట్ ఇచ్చినవి మీరు బయట చెప్తున్నవి వాస్తవం కాదు. సాక్షాత్తు యనమల రామకృష్ణుడే డైవర్ట్ చేస్తున్నాడు హౌస్ని కూడా చెప్పాను ఆ రోజు. ఏంటి వినండి. ఇక్కడ మాట్లాడితే సమానం, ఇంకా అక్కడ మాట్లాడితే ఇంకేం ఎక్స్ట్రా వస్తుందా? అది కాదండి. ఇక్కడ చెప్పిన మంత్రి అక్కడ చెప్తాడా? అక్కడ కొత్త మంత్రి వస్తాడా? అది కాదండి. ఇక్కడ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో మా అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారో అక్కడ చెప్తారు కదా. అక్కడ ఇంకో అగ్రికల్చర్ మినిస్టర్ ఉండరు కదా. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కేసు గారు ఉన్నారు, ఆయన చెప్పారు. అక్కడ ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ రారు కదా, కొత్త ఫైనాన్స్ మినిస్టర్ వస్తారు. ఇటు చెప్పు, రారు కదా. మరి ఇంకేమి ఇక్కడ చెప్పింది అక్కడ చెప్తారు కదా. సరే, వాళ్ళు ఎవరు అడుగుతారు. ఆవిడ చెప్పిన దానికి వెళ్ళబోద్దు. ఆవిడ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు మాట్లాడట్లే. ఆవిడ నువ్వు గుర్తిస్తున్నట్టు మేము కొద్ది గుర్తించలే. ఎందుకంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీ, నేను ఉమ్మడి రాష్ట్రం చేశాను, అంశం మీద మాట్లాడాలి, వ్యక్తిగతాలు కాదు. ఇక్కడ అంశాలు. ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజల తరఫున ప్రజల గొంతు ఎత్తాలి. నీకు నాకు పంచాయతీ ఉంటే పంచాయతీ ఇంకో చూసుకోవాలా. పంచాయతీ రాజకీయ పార్టీలని పనంగా పెడతాం కాదు కదా. సరే, బదిలీ ఇంకో దానికి రా. సరేలే, ఇప్పుడు ఒకటి బాధ్యత. నేను ఒక 2004లో మంత్రి అనుకో, నేను ఏమనుకుంటాను, అమ్మో ఎన్నో అధికారులు ఉన్నాయని నేను భ్రమపడతాను. అది ఇప్పుడు భ్రమపడను కదా, నా అధికారులు ఏంటో నాకు తెలుసు. అలాగే కొత్తలో ఏముంటుంది, ఏదో తొందరపాట్లు అని ఉంటాడు తెలియక. దాన్ని ఎందుకు నువ్వు పెద్దగా దాన్ని బోతలో పెట్టి చూస్తావు? తెలుసుకుంటారు, తర్వాత మార్చుకుంటారు. అంతేగాని ఊరిక అలాంటివన్నీ తీసుకోవడానికి అవన్నీ అలాగా. నేనేం భ్రమలు అనలేదు నీకు. కొత్తలో నేను 2004లో అప్పుడు ఒక తగు అయింది, మీకు తెలుసా? ఏది ఓక్సో తగు అంతా నేనే కదా, నేనే చేసేద్దాం కదా. ఇచ్చే డబ్బులు 10 కోట్లు అయినా ఫైల్ మీద వచ్చి జాగ్రత్తగా అందరూ సంతకాలు పెట్టాం. ఒక్కడిని ఇచ్చి మళ్ళీ అంటే అనుకుంటాం. కొత్తలో ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ రకంగా అనుకుంటారు. కానీ సీనియర్లు చంద్రబాబు నాయుడు అది కాదు. సీనియర్లు మాట్లాడడంలో కానీ తప్పు చేస్తే ప్రజలకు మోసం చేసినట్టు లెక్క, వాళ్ళు వంచిస్తున్న లెక్క, వాళ్ళని మబ్బు పెడతామని లెక్క, అధికారం కోసమే మా కార్యక్రమం చేస్తున్న లెక్క, ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం చేస్తున్న లెక్క కాదు. అది మనం చెప్తుంది. అడుగు అది రేపు పొద్దున రాయు. ఇలా మా సత్యనారాయణ గారు వచ్చి వైజాగ్ ప్రెస్ మీట్లోను 50 లక్షల రూపాయలు ఊర్లో అన్నారు. అది ఏ ఊరు ఎక్కడ అది చెప్తారు. అంటే నీకు ఈ నెంబర్కి వచ్చి ఆ ఊరు పేరు పెట్టినంటే తక్కువ పెడతారు. నిజంగా జరిగితే ఇప్పుడు అంతా ఐటీ పెరిగిపోయింది కదా, నేనేం చెప్పదా? ఏది ఎక్కడొస్తుంది? ఐటీ కంపెనీకి ఏం చెప్పారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నారు? 2000 ఇప్పుడు వదిలి బాసు, 2000 కూడా రావట్లేదు. 1478 ఉద్యోగాలు వస్తున్నాయి. వదిలి దాని పక్కన వదిలి. కానీ మీకు 8,000 అని చెప్పారు నాయకులు. ఒక 10 సంవత్సరాలకు వస్తాయి అంటావా? ఓకే, తప్పు కాదు. 10 సంవత్సరాలకు వస్తాయంటే చెప్పు, తప్పే ఉంది. అంటే దశల వారు ఎప్పుడు దశ? ఈ దశ రెండో దశ ఎప్పుడు? దశ ఎప్పుడు చెప్పినాను. ఓ 10 సంవత్సరాలకు వస్తాయి, ఓకే ఫైన్, నో ఇష్యూ. 10 సంవత్సరాలకు వస్తాయి మా విధానం ఇది, ఓకే ఫైన్, తప్పే ఉంది. మా ఐటీ మంత్రి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడారు, డైలాగ్ షార్ట్ అయింది. మేము ఇక్కడ పెట్టమని అడిగాము, పెడతా ఉన్నారు. అది ఇప్పుడు హెచ్చు అవుతుంది.
ఏది ఇన్ఫోసిస్ ఎలాగైతే మేము ఓ ప్రైవేట్ ప్రిన్సెస్ చేసుకొని అక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళతో మాట్లాడుకొని చేసుకున్నారు, అలాగే ఒక చౌదరి గారిది వచ్చి ఇక్కడ బిల్డింగ్ ఖాళీగా ఉంటే అప్పుడు 19 ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్ తీసుకొచ్చి ఇది పెడుతున్నారు. తప్పే ఉంది? తప్పే ఉంది అంటారు. ఆ ఖాళీ గురాల డబ్బులు వాళ్ళకి అద్దె వస్తుంది ఏంటి? ఇందా చెప్పాను కదా, మనకెందుకు చెప్పు, ఇక్కడ ఉన్న అందరికీ. మనకి రెడ్డి గారిది పోర్ట్ అయితే మనకెందుకు, చౌదరి గారిది పోర్ట్ అయితే మనకెందుకు? మనకు కావాల్సింది ఏంటి?